బడ్జెట్లో చేసినటువంటి మోసం ఏ రకంగా కనిపిస్తోంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విత్ డేటా, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెక్కలు కావచ్చు, లేదంటే బడ్జెట్ లెక్కలు కావచ్చు, ప్రాంప్ట్గా ఆయన లెక్కలు విత్ డేట్లు విత్ ఫిగర్లు. మనమన్నా ఇప్పుడు 3,50,000 కోట్లు అప్పు అనుకోండి, మనం 3,49,000 కోట్లు అప్పు ఉంటే మనం 3,50,000 కోట్లు అండి. జగన్ గారు 3,49,000 కోట్లు చెబుతాడు. ఒకటి కూడా యాడ్ చేయండి, రౌండ్ ఫిగర్ ఉంటుంది కూడా యాడ్ చేయండి. లెక్కలు ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాలని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఏ ప్రెస్ మీట్లో అయినా ఆయన విత్ డేటా లేనిదే, విత్ డేటా లేదంటే వీడియోలు అవన్నీ ప్రొజెక్టర్లో వేసి ఖచ్చితంగా చూపించేటటువంటిది ఉంటుంది. అది సేమ్ ఈరోజు బడ్జెట్లో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు గారు వరుసగా 3వ బడ్జెట్లో ఎలా మోసం చేశాడు అనేది క్లియర్గా చెప్పారు. వాళ్ళలాగా ఆత్మస్థుతి పరనింద ఏం లేదు. వాళ్ళైతే బడ్జెట్ అని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అన్న కోణంలో ఆత్మస్థుతి పరనింద 16 సార్లు ఏమో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుకున్నారు వాళ్ళు, ఏదైతే 13 సార్లు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా మాట్లాడారు. సో ఇదే ఉంది వాళ్ళు చెప్పిందంట. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఏ పథకానికి 2024లో మీరు ఎలా మోసం చేశారు, బడ్జెట్లో 2025లో ఎలా మోసం చేశారు, 26లో ఎలా మోసం చేశారు విత్ ఫిగర్స్. అది సూపర్ 6 పథకాలు కావచ్చు, మిగిలిన దానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైతే పెన్షన్లు వీళ్ళిస్తా అన్నటువంటి హామీతో పాటు అన్నీ చూసుకుంటే ఆయన విత్ ఫిగర్ ఎంతెంతమంది ఉన్నారు, ఎంతమంది మోసం చేశారో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీనికి ఈ ప్రెస్ మీట్ అని కాదు సార్, ఏ ప్రెస్ మీట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం వస్తారో, లేకపోతే ఇప్పుడు కుదరపోతే పొద్దున్నే వస్తారు, వచ్చి తల్లి చెల్లి నువ్వు బెంగళూరు, నువ్వు అసెంబ్లీకి రా, ఏగా నువ్వు బెంగళూరులో ఉండు, అసెంబ్లీకి రా, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ఆయన ఇప్పుడు విత్ డేటాతో అడిగాడు. ట్విట్టర్లో ట్వీట్ పెట్టినా రెస్పాండ్ అవ్వాలి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం. సో నువ్వు అసెంబ్లీకి వస్తేనే మేము సమాధానం చెబుతాం, రేపు నువ్వు స్టార్ట్ చేస్తారు, లేదా తిట్టడం, నేను జగన్ గారిని ఏదో ఒకటి బూతులు తిట్టడం, ఇవే ఉంటాయి. నిజానికి అంత సూపర్ 6 అంశంలో అంత డెప్త్కి వెళ్ళి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నెలకి ఎంత ఇవ్వాలి, సంవత్సరానికి ఎంత అవుతుంది, ఒక బడ్జెట్లో కేటాయింపులు ఎంత అవుతుంది, 3 బడ్జెట్లలో కలిపి ఎంత అవుతుంది, ఏ రకంగా మోసం చేశారు, ఇంత డెప్త్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ బిఫోర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆ పథకాలు మనం ఒక ప్రామిస్ చేసినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలి, నేనైతే నెరవేర్చాను, వీళ్ళు చేయకపోవడం వల్ల కలిగినటువంటి బాధ నుంచి అంత డ్యూరేషన్, అంత టైం తీసుకొని గంటలు కూర్చొని ఆయన అంత ఓపికగా చెప్పడం అనేది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ బిఫోర్ కూడా ఇదే చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చేయాలంటే దాదాపు 1,00,000 కోట్లకు పైగా అవుతాయి. ఇప్పుడున్నవన్నీ చేస్తూ అవి కూడా చేయాలంటే అసలు బడ్జెట్ అయ్యేటటువంటి అంశం కాదు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి చూపించాడు మళ్ళీ ఒకసారి తన నైజం ఎలాంటిదో. సో విత్ ఫిగర్స్ జగన్ గారు క్లియర్గా క్లారిటీగా ఆయన భగవద్గీత, బైబుల్, ఖురాన్గా తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని భావించి అసెంబ్లీ దగ్గర సచివాలయంలో గోడ మీద కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు గ్రామ సచివాలయాల దగ్గర కావచ్చు, ఆ మేనిఫెస్టోని అంటించారు. ఎందుకు? అది చూస్తున్నప్పుడల్లా ప్రజలకి తెలియాలి, ఇంకేమన్నా మనం దాంట్లో మిస్ అయ్యామా, చేయాలా అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూడండి మొత్తం పూర్తిగా తీసి పడేశాడు. సూపర్ హిట్ అయింది అన్నారు కదా. సూపర్ హిట్ అయింది. ఎట్లా అయింది సూపర్ హిట్? మీరు చెప్పండి. మీరు నిరుద్యోగ వృత్తి లేదు, 20 నెలల్లో ఒక్కరికి ₹1 ఇవ్వాలి, ఈ బడ్జెట్ లో కూడా పెట్టలా. ఆడబిడ్డ అనేది మెయిన్ కదా, ఈ 2 కీలకం ఏంటి? ప్రతి ఆడబిడ్డకి 1,500 నెలకి, ప్రతి నిరుద్యోగికి 3,000. ఈ 2 అసలు లేవు కదా మేనిఫెస్టోలో. ఇప్పుడు అటు గురించి ఊసేత్తట్లేదు కదా. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? అమ్ముకోవాలి, ఆంధ్రాని అమ్మేలా పథకాలు. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు అప్పుడు తెలియలేదు పథకాలకు సంబంధించి పెట్టలేదు. ఆంధ్రాని అమ్మాల్సి వస్తుందని చెప్పాడు కదా. మళ్ళీ అట్లా ఇంకో మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రామానాయుడు గారు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, ఆ తర్వాత నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36. ఏముంది? సో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా విత్ ఫిగర్స్తో ఇది. రెండోది, ఏదైతే రాష్ట్రం గ్రోత్ ఇంజిన్ ఏ విధంగా డౌన్ అయిపోతా ఉందో, మీరు గ్రోత్ పెరగాల్సిన చోట ఎలా డౌన్ అవుతుందో, మీరు పెట్టిన బడ్జెట్లో లాస్ట్ ఇయర్ రావాల్సినవి రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా అడిషనల్ చేసి పెట్టారు అని విత్ ఫిగర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. ఒక్కడన్నా మీరు చూస్తాం కదా, రేపు పొద్దున 164 మంది, 21 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ తీసేద్దాం, ఇంతవరకులో ఏళ్ళలో ఒక్కళ్ళని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ గ్రోత్ రేట్ తప్పని కానీ, అప్పులు తప్పని కానీ, ఇదిగోండి మేము ఈ పథకానికి ఇదిగోండి ఇంత కేటాయించాము, ఇదిగో ఎంతమంది ఉంటే అని కానీ ఎవరు రేపు వచ్చి చెప్పరు. చూడండి, టాపిక్ డైవర్ట్ చేయడానికి తిడతారు వచ్చి, అంతమంది వాళ్ళు చేసేదేం లేదు.